సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్, మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏం వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం ఇప్పుడు మంచి కంటెంట్ తెస్తూ ఉంటాను. ఓకేనా? రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ మీ అందరికి నేను ఒకటి అడుగుతాను, ఏంటంటే అనాలిసిస్లో ఏమైనా యాడ్ చేయాలా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కదా చేస్తున్నాం. సో అలా బ్యాంక్ నిఫ్టీ అది కాకుండా ఇంకేమైనా న్యూస్ కూడా యాడ్ చేయాలా, ఏం యాడ్ చేయాలి అనాలిసిస్లో? సో మీకేమి ఇంట్రెస్ట్ అంటే ఏమి కొత్తగా యాడ్ చేయాలి, న్యూగా నేను అనాలిసిస్లో ఏం యాడ్ చేయాలి? ఇప్పుడు వరకు నేను ఎఫ్ఐ డేటా చూపిస్తాను, హాలిడేస్ ఏమైనా ఉన్నాయో లేదో చూస్తాం, తర్వాత మార్కెట్ అనాలిసిస్ చేస్తాం, అదే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ ఎందుకు చేయట్లేదు అంటే అది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి మూమెంటం కోసం నేను చేయట్లేదు, అంత ఉండట్లేదని. సో మీకేం కావాలి, మీకేం కావాలో దయచేసి కామెంట్ చేయండి. డెఫినెట్గా వీలైనంత వరకు 100కి 100% వీలైనంత వరకు నేను నెక్స్ట్ వీడియో నుంచి మీరు ఏం చెప్తున్నారో అది యాడ్ చేయడానికి చూస్తాను అనాలిసిస్లో. అంటే మీకు ఏది కావాలి, న్యూస్లు కావాలా లేకపోతే ఇంకేమైనా మీకు పర్టికులర్ స్టాక్ రిలేటెడ్గా కావాలా, ఏం కావాలనేది మీరు యాడ్ చేయండి. అంటే ఇప్పుడు స్టాక్ అని అనుకోండి, మనిషి ఒక స్టాక్ చెప్తారు, నేను ఒక స్టాక్ చెప్తాను, ఇంకొక స్టాక్ చెప్తారు, అలా ఒక మనిషి ఒక స్టాక్ చెప్తే అప్పుడు నెక్స్ట్ డే నేను ఏ స్టాక్ మీద చేయాలో కూడా నాకు తెలీదు. సో స్టాక్స్ అంటే మీకు దేని మీద కావాలి ప్రాపర్గా, ఎఫ్ఐఎస్ డేటా మీద ప్రాపర్గా అంటే ఇప్పుడు ఆల్రెడీ చేస్తాను. ఇంకేం కావాలో మీరు దయచేసి కామెంట్ చేయండి. అనాలిసిస్లో ఏం యాడ్ చేయగలను సో నేనైతే నెక్స్ట్ వీడియో నుంచి అది చేస్తాను. అందుకే వీడియో స్టార్టింగ్లోనే మీకు అది రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఫస్ట్ ఎఫ్ఐ డేటాలోకి వెళ్దాం. ఎఫ్ఐ డేటా మీరు చూస్తే బై చేస్తున్నారు, అయ్యో ఉంది. ఇక్కడ చూస్తే బయింగ్ వస్తుంది, ఇక్కడ ఒక బయింగ్ వచ్చింది, ఇక్కడ ఒక బయింగ్ వచ్చింది, ఇక్కడ ఒక బయింగ్ వచ్చింది. బట్ ఫస్ట్ టైం నాకు తెలిసి ఇప్పుడు డిసెంబర్ 16th నుంచి ఎఫ్ఐఎస్ కొద్దిగా బై చేస్తున్నారు. యూజువల్లీ డిసెంబర్ 25th క్రిస్మస్ అక్కడ యూఎస్లో గట్టాను, యూజువల్లీ ఫారెన్లో గట్ట అంత ట్రేడ్ చేయరు. డిసెంబర్ మంత్ వాల్యూమ్ తక్కువ ఉంటుంది, క్రిస్మస్ ఎంజాయ్ చేస్తారు. బట్ మనకి ఇక్కడ ఏదైతే బయింగ్ జరుగుతుందో ఓకే సరే, మనం ఈ బయింగ్ని కన్సిడర్ చేసిన డిఐఎస్ బై చేస్తున్నారు, ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. బట్ ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు 1831. సో ఇది బయింగ్ వచ్చింది. అండ్ ఆ ముందు 1172 బయింగ్ వచ్చింది. ఆ మధ్యలో 596 సిఆర్, అన్ని సిఆర్స్లోనే బయింగ్ వచ్చాయి. చూద్దాం, అంటే ఇంక ఈ వచ్చే రోజుల్లో బయింగ్ కంటిన్యూ అయితే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు కంటిన్యూగా, మనకు మంచి సైన్ కనబడుతుంది. బట్ చూడాలి, ఇప్పుడైతే ప్రజెంట్ 3 days నుంచి బయింగ్లో మార్కెట్ అయితే ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్యాష్లో ఓకే. తర్వాత ఏమైనా రిజల్ట్స్ ఉన్నాయంటే ఎస్, చూడండి ఇక్కడ ఏమైనా హాలిడేస్ అయితే మీకు చెప్పాను కదా, 25th December ఉంది మనకి. సో ఇంకా చాలా టైం ఉందంటే లైక్ నెక్స్ట్ థర్స్డే అంటే ఎక్స్పైరీ రోజు, సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు. సో ఆ రోజు ఆఫ్ కాబట్టి వెనస్డే 24th సెన్సెక్స్ ఎక్స్పైరీ అయిపోతుంది. మనకి ఇంకా 3 days ఉంది. బ్యాక్ టు బ్యాక్ ఎక్స్పైరీలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మండే మార్కెట్ ఓపెన్ అయితే ట్యూస్డే నిఫ్టీ ఎక్స్పైరీ, నిఫ్టీ 50 ఎక్స్పైరీ, వెనస్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఓకే, ఎందుకు అంటే మండే మనకు మార్కెట్ ఓపెన్ అవుతుంది, ట్యూస్డే నిఫ్టీ 50, వెనస్డే సెన్సెక్స్, థర్స్డే 25th December ఆఫ్. సో మళ్ళీ మనకి ఎప్పుడు మార్కెట్ ఫ్రైడే ఓపెన్ అయ్యిద్ది. సో మనకి మండే నుంచి వచ్చి ఆ ఫ్రైడే వరకు మార్కెట్ రేంజ్లో ఉంచితే ఏం బెనిఫిట్ బిగ్ ప్లేయర్కి? మండే మార్కెట్ అలాగా ప్రీమియం అడ్జస్ట్మెంట్లు అయితే రేంజ్లో ఉంచుతారు. సో ట్యూస్డే కూడా ఆ ఎక్స్పైరీ రోజు కూడా మేబీ రేంజ్లో ఉంచితే ఇప్పుడు మార్కెట్లో మండే, ట్యూస్డే, వెనస్డే, ఫ్రైడే ఈ 4 రోజుల్లో ఒక రోజు ట్రెండింగ్ అని అవ్వాలి. అంటే వీక్కి అట్లీస్ట్ 1 day అయినా ట్రెండింగ్ అవ్వాలి. ఇఫ్ లేదు అనుకోండి, అవ్వలేదు అనుకోండి, 4 రోజులు రేంజ్లో ఉంచారనుకో ఫ్రైడే, ఆ నెక్స్ట్ వచ్చే మండే, ఆ నెక్స్ట్ వచ్చే ట్యూస్డేను ట్రెండింగ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ మనం అన్ని విధాలుగా రెడీగా ఉండాలి ఫస్ట్. ఓకే, తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయా అంటే ఎస్, చూడండి December 26th నోవామా అంటే నోమా వెల్త్ మేనేజ్మెంట్ స్ప్లిట్ ఏదో ఉంది. తర్వాత 12th Jan మండే హెచ్సిఎల్ టెక్ న్యూస్ ఉంది, Q3 రిజల్ట్. దాని తర్వాత 14th Jan ఇన్ఫోసిస్ న్యూస్ ఉంది. ఓకే, Q3 రిజల్ట్. సో ఇన్ఫోసిస్, టెక్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ 12th Decemberలోనే మనం చూద్దాం. ఓకేనా? దాన్ని బట్టి మనం ఏమైనా ప్లాన్ చేయొచ్చు ట్రేడ్లు. న్యూస్లు ఉన్నాయంటే ఇంపార్టెంట్ పెద్దగా ఏం లేవు, అన్ని జపాన్వి, ఇంట్రెస్ట్ రేట్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ మీడియం. దీనికి మార్కెట్ ఏమి ఇంపాక్ట్ అయ్యిందంటే లేదు కదండి. 31st December ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఉంది. ఈ మీటింగ్స్ ఉంటున్నాయి, వీటి గురించి న్యూస్ వస్తుంది. బట్ మార్కెట్ దానికి తగ్గట్టు రియాక్ట్ అవుతుందంటే నాకేం పెద్దగా అనిపించట్లేదు మార్కెట్ రియాక్ట్ అవుతుందని. ఓకే, సో ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్దాం. సో ఏంటి మనం ఏం ప్లాన్ చేయొచ్చు?
లాస్ట్ టైం 1 అవర్ టైం ఫ్రేమ్‌లో నేను చెప్పాను. సో, మార్కెటు ఒక హైయర్ హైస్ చేసుకుంటూ వస్తుందని. ఎంతమందికి గుర్తుందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి నేను చెప్పా. ఈ లెవెల్ నుంచి సో, ఇది హై ఇక్కడ నుంచి పడింది. నెక్స్ట్ టైం ఇదే హై ఇక్కడ నుంచి పడింది. నెక్స్ట్ టైం ఇదే హై ఇక్కడ నుంచి పడింది. ఇప్పుడు నేను చెప్పా దీనికి 50% రిట్రేస్‌మెంట్ అది ఆల్రెడీ 50% చేసింది. బట్ ఈసారి అయితే ఫుల్ రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ అయినా రావాలి. లేదా ఈసారి అప్ సైడ్‌కైనా వెళ్ళిపోవాలి. బట్ దానికన్నా ముందు ప్రాపర్‌గా మీరు చూస్తే ప్రైస్ యాక్షన్ ప్రకారం చూస్తే ఇప్పుడు మీకేం కనబడుతుంది? మళ్ళీ ఒక ఫాలే కనబడుతది. నాకైతే ఇదే కనబడుతుంది. ఇదే ప్యాటర్న్ ఫాలో అయితే ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇప్పుడు తిరగాలి. కిందకి తిరిగితే ప్యాటర్న్ కన్ఫర్మ్ అయినట్టు. అంటే రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకొచ్చినా సో, హైయర్ హై ఫార్మేషన్ కంటిన్యూ చేస్తున్నట్టే. హైయర్ లోస్ ఫార్మేషన్. ఓకే. హైయర్ లోస్ ఫార్మేషన్. అండ్ మీరు పైనుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇలా. ఐఎమ్ సారీ. సో, పైనుంచి కూడా మీరు ఒక ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోవచ్చు. ట్రెండ్ లైన్ని కొద్దిగా ఇట్లా డ్రాగ్ చేస్తూ మీరు చూస్తే మీకు కరెక్ట్‌గా ఇట్లా. మరీ లైన్ అంటే లైన్ కాదు. కొద్దిగా ఇట్లా ఇలా పెట్టుకోండి. ఓకే. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ డబుల్ లైన్ పెడితే మీకు ఇంకా బాగా కనబడుతుంది. డబుల్ ట్రెండ్ లైన్‌లా ఇలా పెట్టుకుంటే సో, డబుల్ ఛానల్‌లో నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. ఇది ఈ రేంజ్. ఓకే. నా వరకు ఇది ఒక ఛానల్. ఎందుకంటే బయర్స్, సెల్లర్స్ అన్నోళ్ళు ఒక జోన్స్‌లో ఉంటారు. ఒక జోన్‌లో ఉంటారు. ఎక్కడో జోన్, ఎక్కడో జోన్‌లో ఉంటారు. సో, అట్లా జోన్స్‌లో ఉంటారు కాబట్టి నేను ఇక్కడ ఈవెన్ ట్రెండ్ లైన్ కూడా ఇదొక జోన్ నడుస్తుంది. సో, ఇక్కడ 1, 2 ఇక్కడ మీరు చూస్తే థర్డ్ టైమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మార్కెట్ పడింది. ఇప్పుడు ఇక్కడే ఇదే లెవెల్‌లో ఉంది. వి విల్ సీ మార్కెట్ ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతదా? బ్రేక్‌ఔట్ ఇచ్చి ఇక్కడ రిట్రేస్‌మెంట్ చేసి దాన్ని మార్కెట్ పైకెళ్తదా? బట్ యూజువల్లీ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఇడి మార్కెట్ కిందకొచ్చినా దాని ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టే. ఓకే. సో, మనం ఏం ప్లాన్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ ఈ ట్రెండ్ లైన్ తీసేస్తాను. 45 మినిట్స్‌లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడండి మార్కెట్‌లో మేజర్ సపోర్ట్ ఎక్కడ కనబడుతుంది? బట్ వారం నుంచి నేను చెప్తున్న సపోర్టు ఇదే. మేజర్ కింది ఈ లెవెల్ మేజర్ సపోర్ట్ ఇప్పుడు. ఈ లెవెల్ సపోర్ట్ తీసుకుంటుంది మార్కెట్. ఎప్పటినుంచి ఇదే లెవెల్ తీసుకుంటుంది. సో, ఇదొక సపోర్ట్. కింద అక్కడి నుంచి ఒకవేళ మార్కెట్ పడితే ఎక్కడ ఇది నెక్స్ట్ ఆర్ ఇక్కడికి వస్తుంది నెక్స్ట్. సో, ఇట్ విల్ బి ద నెక్స్ట్. ఇది అవుతుంది. ఇది అయిద్ది. ఓకే. ఇది. సో, ఇది ఒక నెక్స్ట్ సపోర్ట్. ఇది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్తే ఇది అయిద్ది. ఓకే. ఇవి సపోర్ట్స్ అవుతాయి. ఎగ్జాక్ట్ మీరు చూస్తే లాంగ్ సపోర్ట్స్ ఇవి అవుతాయి. అప్ సైడ్‌కి రెసిస్టెన్స్‌ల ప్రకారం అయితే దిస్ ఈస్ ద రెసిస్టెన్స్ 1. ఓకే. ఆ పైన ఇంకొక రెసిస్టెన్స్‌కి ఏదైనా వస్తే ఇది అవుద్ది. ఇప్పుడు మీరు ఇది కూడా సపోర్ట్ అని అడగొచ్చు. యెస్. నేను దీన్ని కూడా సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాను. దీన్ని పైకి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. డన్. ఇవే లెవెల్స్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్‌లో ఒక్కసారి మీరు చూడండి లెవెల్స్ నేను చెప్పుకుంటున్నాను. ఎలా ఉందో పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు మనకున్న లెవెల్ ప్రకారం మార్కెట్ ప్రెజెంటు ఇక్కడ ఆగింది. నాకు 25,880 గాని రేపు క్రాస్ అయితే మార్కెట్ దీని కిందకొచ్చి ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వస్తే నేను డౌన్ సైడ్‌కి ప్లాన్ చేస్తా. ఎవరు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగు ఈ లోపల మార్కెటు వెళ్ళిపోద్దేదో అంటున్నారు. మీకు నేను ఏం చెప్తున్నానంటే మీరు 1 మినిట్, 3 మినిట్స్‌లో ట్రేడ్ చేసిన వాళ్ళు అనుకోండి. మీకు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ వాల్యూ తెలీదు. మీకు తెలియనంత వరకు మీరు అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు బిర్యానీ టేస్ట్ మీకు తెలీదు అనుకోండి. అదేం బాగుంటది, అది బాగోదని మాటే అంటారు. అది పక్కా, అది కామన్ థింగ్ అది. దాంట్లో ఏం తప్పు లేదు. మిమ్మల్ని నేను తప్పు పట్టలేను. ఎందుకంటే మీకు తెలీదు దాని వాల్యూ. ఇఫ్ 30 మినిట్స్‌లో మీరు మార్కెట్‌ని చూడడం మొదలెట్టారనుకో, అప్పుడు మీకు రియాలిటీ కనబడుతుంది. మార్కెట్ తాలూకు రియాలిటీ. ఓకే. అది మీరు చూడండి. అదేదో ఈరోజు చూస్తే రేపు వచ్చేసేది కాదది. ఈ రోజు నుంచి మీరు చూస్తే అట్లీస్ట్ 1 మంత్, 2 మంత్స్ 30 మినిట్స్ మీద డైలీ ఒక అరగంట, గంట, 2 గంటలు మార్కెట్‌లో లైవ్‌లో చూడండి 30 మినిట్స్‌లో ఏం జరుగుతుందని. 30 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ స్విచ్ చేసి చూడండి ఏం జరుగుతుందో. 30 మినిట్స్, 15 మినిట్స్, 30 మినిట్స్ ఇట్లా మారుస్తూ టైమ్ ఫ్రేమ్ స్విచ్ చేస్తూ 30 మినిట్స్‌లో కన్ఫర్మ్ తెచ్చుకొని 15 మినిట్స్‌లో ట్రేడ్ చేసి చూడండి. అప్పుడు మీకు తెలుస్తది వాట్ ఈస్ ద రియల్ వాల్యూ. మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది, అసలు ఏం చేస్తుందని ఎగ్జాక్ట్ ప్రాపర్‌గా కనబడుతది. ఎటు వెళ్ళాలనుకుంటుందని కూడా మార్కెట్.
మీరు తక్కువ టైం ఫ్రేమ్లో చూసి ఎక్కువ టైం ఫ్రేమ్కి వస్తే మీకు అలానే కనబడుతుంది. ఎక్కువ టైం ఫ్రేమ్లో చూసి కన్ఫర్మేషన్ తెచ్చుకుని ట్రేడ్ చేయనప్పుడు మీకే తెలుస్తుంది నేను ఏమంటున్నాను. ఓకే, సో 25,880 దీని కింద మనకు ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా షార్ప్ క్యాండిల్ వచ్చి 30 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చినా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేద్దాం. నేను ఎందుకు ఎప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ కొడుతుంది తెలుసా, అది నాకు కన్ఫర్మేషన్. నేను చాలాసార్లు ట్రాప్ నుంచి 30 మినిట్స్ క్యాండిల్ ట్రాప్ నుంచి బతికిపోయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను దీనిపైన నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చిందా 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని ఒక పుల్ బ్యాక్లో ఇక్కడ అప్ సైడ్ కానీ ఇక్కడ అప్ సైడ్ కానీ ఈ అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. అర్థమవుతుందా నా పాయింట్? సో నా లెవెల్ దగ్గర పైన ఉంది కాబట్టి మళ్ళీ నా లెవెల్ దగ్గర రావడమో లేదా నా స్ట్రాటజీ ప్రకారం నాకు ట్రేడ్ ఇవ్వడమో నేను ప్లాన్ చేస్తాను. అలానే మీకు ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ అయిందా, నేను 30 మినిట్స్లో షిఫ్ట్ అవుతాను చూడండి. సో మార్నింగ్ చూడండి షార్ప్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రాలేదు. సో దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా, రాలేదు. సో ఇక్కడ నేను చెప్తుంటాను ఎప్పుడు ఒక ఫార్మేషన్ ఏంటి, 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అలాగే ఇది డౌన్ సైడ్కి, అది అప్ సైడ్కి అయితే 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఈ ఫార్మేషన్ నాకు వస్తే నేను డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటాను, లేకపోతే లేదు. సో ఇక్కడ చూడండి ఏమైంది, మార్కెట్ కింద పడింది, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుంది, ఇమీడియట్గా 30 మినిట్స్ నెక్స్ట్ వచ్చే 30 మినిట్స్ క్యాండిల్ అప్ సైడ్ తిరిగింది. దీనిపైన నాకు చూడండి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందా, అటు చూడండి మార్కెట్ అటే ట్రావెల్ చేసింది. ఇప్పుడు ఒక ఆప్షన్ సెల్లర్గా నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఇనఫ్. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చూడండి మీరు బతికిపోతారు. చూడండి 30 మినిట్స్ క్యాండిల్ మార్కెట్ క్లోజ్ ఇచ్చింది, దీనిపైన చూడండి ఇక్కడ చూడండి మైన్యూట్ డీటెయిల్ బాగా అబ్జర్వ్ చేయండి. దీని హై పైన ఏదైనా క్యాండిల్ క్లోజ్ వచ్చిందా ప్రాపర్గా చెప్పండి. ఇక్కడ అయిపోయింది 3 క్యాండిల్, దీన్ని విక్ దగ్గర క్యాండిల్స్ వచ్చి డోజీ క్యాండిల్ కూడా ఇక్కడే క్రియేట్ చేసింది ఎగ్జాక్ట్ విక్ దగ్గర. దాని అర్థం ఏంటి, కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ పైన ప్రాపర్ బాడీతో 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చుంటే నేను ఇక్కడ అప్ సైడ్ ట్రేడ్ తీసుకునేవాడిని. ఏమైపోయింది, ఇమీడియట్గా 30 మినిట్స్ క్యాండిల్ డౌన్ సైడ్కి వచ్చిందా. ఇప్పుడు ఈ క్యాండిల్ నేను చూసుకొని ఓకే క్యాలిక్యులేట్ చేసుకొని ఓకే ఈ లో బ్రేక్ అవగానే నేను ఎంట్రీ తీసుకుంటాను. నాకు చూడండి ఎంత మంచి ట్రేడ్ దొరికిందో. సో ఒక ఆప్షన్ సెల్లర్గా నాకు 30 మినిట్స్ వాల్యూ నాకు తెలుసు. ఓకే, సో అది ఇక్కడ మనం నెక్స్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు 15 మినిట్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ దీని కింద నేను చెప్పాను కదా 25,880 దీని కింద మనకి 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, అలానే సేమ్ 25,760 దీని కింద కూడా డౌన్ సైడ్. ఈ రెండు డౌన్ సైడ్ లెవెల్స్. ఓకేనా, అప్ సైడ్కి మాత్రం 26,000 రౌండ్ లెవెల్. ఇది పక్కా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. రౌండ్ లెవెల్ ఈజ్ ఆల్వేజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది బ్రేక్ అవ్వాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఒకవేళ రేపు బ్రేక్ అయినా ట్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది కొద్దిగా జాగ్రత్త. 26,000 పైన మళ్ళీ ఈరోజు నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా, 26,000 పైన మీరు పైకి వెళ్ళిపోతుంది అని అనుకుంటే రేపు ట్రాప్ అయ్యే ఛాన్స్ దీనిపైన ఎక్కువ ఉంది. జాగ్రత్త దీనిపైన. సో ఒకవేళ పైన మీరు ట్రేడ్ ప్లాన్ చేస్తే వెరీ స్మాల్ ట్రేడే ప్లాన్ చేసుకోండి తప్ప ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది 26,000 పైన. 26,080 దీనిపైన మనం అప్ సైడ్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్లాన్ చేయొచ్చు. అంటే మార్కెట్ బాగా ప్రాపర్గా వెళ్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ 26,000 పైన కానీ ఒకవేళ మార్కెట్ వెళ్తే మాత్రం దూరిపోకండి, ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అక్కడ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. ఏ కన్ఫర్మేషన్ కోసం, 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం. ఓకే, ఈ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి. అప్పుడు అక్కడ మీకు తెలుస్తుంది ట్రాప్ మీరు అవుతున్నారా బతుకుతున్నారా అనేది మీకు అప్పుడు అర్థమయ్యిద్ది. ఓకే, సో ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఇలా రేంజ్లో ఉంటే ఏం చేస్తుంది తెలుసా, అయితే అప్ అయినా బ్రేక్ అవ్వనివ్వండి, డౌన్ అయినా బ్రేక్ అవ్వండి, ఎటొకటి అవ్వనివ్వండి. లేదంటో రేంజ్లో ఉందనుకో మార్కెట్, అయితే రెసిస్టెన్స్ తీసుకునైనా రానివ్వండి, లేదా సపోర్ట్ తీసుకునైనా పైకి వెళ్ళనివ్వండి, ఎటొకటి మన లెవెల్ దగ్గరకు రానివ్వండి. అర్థమవుతుందా? లేకపోతే మనం ట్రేడ్ చెయ్యం. అండ్ నెక్స్ట్ మొన్న ఒక కామెంట్ కూడా చదివాను, అబ్బా నాకు నవ్వు వస్తుంది. మార్కెట్ నువ్వు చెప్పినట్టు వింటే నువ్వు హ్యాక్ చేసావు అయితే అని పెట్టారు కామెంట్లో. మార్కెట్ నేను చెప్పినట్టు వినడం కాదు, మార్కెట్ ఇలా చేస్తేనే నేను ట్రేడ్ చేస్తాను అనుకునేది నా మైండ్ సెట్. అది హ్యాక్ కాదయ్యా, అది ఎవరు హ్యాక్ అని పెట్టారు. చాలా నాకు నవ్వు వచ్చింది అసలు. అంటే మార్కెట్ నేను చెప్పినట్టు వింటే నేను హ్యాక్ చేసినట్టు. మార్కెట్ నేను చెప్పినట్టు ఎందుకంటది, అసలు ఎవరు చెప్పినట్టు మార్కెట్ ఎందుకు. కాకపోతే మనం మార్కెట్లో ఒక లెవెల్స్ అనుకుంటాం, ఒక లెవెల్ ప్రాపర్గా ఇది నా లెవెల్స్, ఇవి నా జోన్స్ అని. అక్కడికి మార్కెట్ వస్తుంది అంటే ఏంటి, మనం అనుకున్నట్టు మార్కెట్ బిహేవ్ చేస్తుంది అని అంటే మన అనాలిసిస్ కరెక్ట్గా ఉంది, ఓకే నేను ఏదో అనుకున్నాను అట్లా చేస్తుంది అని అక్కడ మనం అనుకున్నట్టు మనం ట్రేడ్ పెట్టుకుంటాం. ఇది నా రిస్క్, ఇది నా స్టాప్ లాస్, ఇది ట్రేడ్ అంతే తప్ప అది హ్యాక్ చేసినట్టు కాదండి.
సో ఇదనమాట నిఫ్టీ లెవెల్స్. సో ఒకవేళ మార్కెట్ సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గానీ, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఎప్పుడు చెప్పే మాటే వెయిట్ ఫర్ ప్రైస్ యాక్షన్. అక్కడ ప్రైస్ యాక్షన్ ఏం క్రియేట్ చేస్తుందో చూడాలి. హైయర్ హై చేస్తూ పైకెళ్తుందా, హైయర్ హై లో కిందకు వస్తుందా, ఏం చేస్తుందని చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చూసుకోవాలి. దాని బేస్డ్ ఆన్ ప్రీవియస్ లెవెల్స్ ఏమున్నాయి, అది అంటే సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ చెప్పేదండి. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అంటే బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్లో అయితే అలా మనం ప్లాన్ చేస్తాం. ఓకేనా. సో ఇది నిఫ్టీ 50. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, ఇక్కడ సెన్సెక్స్కి వెళ్ళిపోదాం. సెన్సెక్స్ ప్రీవియస్ సేమ్ సపోర్ట్ లెవెల్ పైన ఉంది, మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఓకే, నేను ఏం మార్కెట్లో ఇప్పుడు దీన్ని సపోర్ట్ కింద కాబట్టి, అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ కూడా తీసేసుకుంది కాబట్టి దీన్ని సపోర్ట్ కింద నేను కన్వర్ట్ చేస్తున్నాను. అండ్ అక్కడ నుంచి ఇంకొద్దిగా ఇక్కడికి, కింద నుంచి ఇది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ సపోర్ట్స్. ఇప్పుడు సెన్సెక్స్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెవెల్స్. ఓకేనా. లెవెల్స్ 85,000 ఇది లెవెల్, అలాగే 85,300 ఇది రెసిస్టెన్స్. ఓకే, అలాగే 84,800 ఇది ఒక సపోర్టు, అండ్ 84,500 ఇది కూడా ఒక సపోర్టు. ఓకే, ఇప్పుడు పాయింట్ మనకి ఏంటంటే, మార్కెట్ ఇక్కడ ఇలా రేంజ్లో ఉంది కదా, మనం ఏం ప్లాన్ చేస్తాం, దీని పైకి వెళ్తే 85,000 ఇస్ రౌండ్ లెవెల్స్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. దీని పైకి వెళ్తే ట్రాప్ ఏరియా ఉంది, కొద్దిగా జాగ్రత్త. నేను నిఫ్టీలో చెప్పినట్టు ఇందులో కూడా ట్రాప్, ఎందుకంటే నిఫ్టీ ఇది ఒకేలా బిహేవ్ చేస్తుంది కాబట్టి దీనిపైన ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ స్పేస్ కూడా లేదు ఎక్కువ. 85,300 అంటే సింగిల్ క్యాండిల్లో టచ్ చేసిందంటే ఇక్కడ పెద్ద విచిత్రమే లేదు. బట్ 85,300 పైన కానీ మనకు ప్రాపర్ 1 డే క్లోజింగ్ కానీ, లేదా ఆల్మోస్ట్ 1 అవర్ క్యాండిల్స్ కానీ క్లోజింగ్ వస్తే మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఈ పైన మనం అప్ సైడ్కి ఈజీగా ప్లాన్ చేయొచ్చు. డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే 84,800 ఉంది చూసావా, దీని కింద మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాం. బట్ సింపుల్, ఒకే ఒకటి కండిషన్, 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే చాలు, హ్యాపీగా డౌన్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే 84,500 దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకోవచ్చు, ఈ సింపుల్. అలాగే ఇంకా చూస్తే 84,200 దీని కింద కూడా మనం డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. బట్ రేపు మార్కెట్ ఫాలో అయిద్దా, ప్రాపర్గా ఫ్లాటెడ్ మార్కెట్ పడిద్దా, గ్యాప్ డౌన్ పడిద్దా మనం చూడాలి. సింపుల్ పాయింట్, సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ మనం ఏం చేస్తాం, వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ ఏం చేస్తామో చూసి దాన్ని బట్టి మనం చేస్తాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాటెడ్ కానీ, బిగ్ గ్యాప్ డౌన్, ఫ్లాటెడ్ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం చెప్పాను కదా ట్రాప్, డౌన్ సైడ్ బ్రేక్ అయితే కొద్దిగా స్మాల్ ట్రేడ్ చేయండి. ఇక్కడ ట్రాప్ జోన్ ఉంది, మార్కెట్ అప్ వెళ్ళినా కొద్దిగా ట్రాప్ చేసి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. జోన్ ఏంటంటే ట్రాప్ జోన్ అని. ట్రాప్ అంటే ఇక్కడ మళ్ళీ చాలామంది కామెంట్ ఏం చేస్తారు తెలుసా, రేపు మార్కెట్ ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, ఒకవేళ నిజంగా వెళ్ళింది అనుకో, సరే నేను రాంగ్ అయిపోతుంది, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. పైకి వెళ్తే ఏం చేస్తారు, నువ్వు ట్రాప్ అన్నావు మార్కెట్ పైకి వెళ్ళిందని. నా పాయింట్ ఏంటంటే ఈ జోన్ ట్రాప్ జోన్. సో ఇక్కడ పైకి వెళ్తే నేను 85,300 పైన అప్ సైడ్ ప్లాన్ చేస్తాను. బట్ ఈ లోపల మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటాను, ట్రేడ్ ప్లేస్ చేయాలి అంటే అది దాని అర్థం. అంతే తప్ప పైకి వెళ్దు అనట్లేదు. ట్రాప్ జోన్ అన్నప్పుడు ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ ట్రాప్ చేసి హాల్ట్ అయిపోతే ప్రీమియంలో డికే అయిపోద్ది. లేదనుకో మార్కెట్ పైకి వెళ్ళి షార్ప్గా మళ్ళీ సడన్గా పడిపోయినా ట్రాప్ అయిపోతారు. రెండూ జరుగుతాయి, రెండిట్లోనే మీకే ప్రీమియం డికే అవుద్ది. అందుకు ఈ జోన్లో జాగ్రత్త. మీరు అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటే ఈ ట్రాప్ జోన్ అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఈవెన్ నిఫ్టీ అయినా సెన్సెక్స్ అయినా. ఓకే, అదే మార్కెట్ ఫ్లాట్ రేంజ్లో ఉండిపోతే విల్ వెయిట్ ఫర్ ద ట్రేడ్. ఎటువైపు మార్కెట్ బిహేవ్ చేస్తుంది అటువైపు మనం ప్లాన్ చేద్దాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీకు చెప్పినట్టే మీకు అడిషనల్గా ఇప్పుడు ఇందులో ఏం యాడ్ చేయాలో అనాలిసిస్లో మీరు చెప్పండి, నేను అది యాడ్ చేస్తాను వచ్చే అనాలిసిస్లో సూన్. అండ్ నెక్స్ట్ ట్రేడింగ్, ఇది మన టెలిగ్రామ్లో ప్రజెంట్ మీకు కనబడుతుందని నేను ఏ ట్రేడ్స్ చెప్పట్లేదు, బిజీ ఏమనుకుంటారేమో అని. కాదండి, నా బిజినెస్లో కొద్దిగా పనిలో ఉన్నాను అంతే, ఇంకేం లేదు. మరి మార్కెట్లో మీరు ట్రేడ్ చేయట్లేదంటే చేస్తున్నాను. మార్నింగ్ సెల్లింగ్ ట్రేడ్ పెట్టేసుకుని వదిలేస్తాను, ఇంకా డే అండ్ మధ్యలోనూ ఎప్పుడో ప్రాఫిట్ వచ్చినప్పుడు నేను ప్రాఫిట్లో బుక్ చేసుకుని ఎగ్జిట్ అవుతున్నా. ఒకప్పట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోట్లేదు మార్కెట్లో, ఆ ట్రేడ్ పెట్టేసి వదిలేస్తున్నాను, అలర్ట్స్ పెట్టుకొని ట్రేడ్ పెట్టి వదిలేస్తున్నాను. ట్రేడ్ చేస్తున్నాను బట్ తక్కువ. ఇప్పుడు ఫర్ సపోజ్ మొన్న మార్కెట్లో అయితే ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుని ఓవరాల్గా 300 లాస్ ఆర్ఎస్ తీసుకున్నాం. బట్ ఆ ముందు రోజు 1,200 ప్రాఫిట్, ఆ ముందు రోజు 1,500 ప్రాఫిట్, ఆ ముందు రోజు 2,000 ప్రాఫిట్, ఆ ముందు రోజు 2,000 ప్రాఫిట్, అట్లా తీసుకుంటూ వెళ్తున్నాం. బట్ లాస్ వచ్చిన రోజు 300-400లో లాస్ క్లోజ్ చేసి డన్ ఫర్ ద డే చేస్తున్నాం, అది జరుగుతుంది. సో అదనమాట మీకు చూపిస్తానులేండి. ఓకే,
ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎవరైనా హెడ్జింగ్ బాగా చెప్తున్నాను వినండి. హెడ్జింగ్ మాస్టర్ నుంచి అడ్వాన్స్ వరకు, కీ నుంచి అడ్వాన్స్ వరకు మాస్టరీ హెడ్జింగ్ ఎవరు నేర్చుకోవాలనుకున్నా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ చూపిస్తాను అండి. దిస్ ఈజ్ ద మాస్టరీ హెడ్జింగ్ కోర్స్. ఇప్పుడు ప్రజెంట్ డిసెంబర్ టు జాన్ బ్యాచ్ అవుతుంది. జాన్లో లైవ్ ఉంటుంది టీంతో, జాన్లో లైవ్ ఉంటుంది డిసెంబర్ వాళ్ళతో. మీరు ఎవ్వరు ఎనీవన్ లేదంటే ఫెబ్ 2 నుంచి న్యూ బ్యాచ్ మొదలైద్ది. అంటే డిసెంబర్ టు జాన్ ఒక బ్యాచ్, ఇప్పుడు ఫెబ్ 2 నుంచి మార్చ్ వరకు న్యూ బ్యాచ్ మొదలవుద్ది అనమాట. ఓకే, మీరు ఈ బ్యాచ్లో అయినా జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ బ్యాచ్లో అయినా జాయిన్ అవ్వచ్చు. ఈ బ్యాచ్లో జాయిన్ అయితే ఆల్రెడీ ఇప్పుడు 13 క్లాసెస్ అయినా అయ్యాయి, 12 క్లాసెస్ రికార్డింగ్స్ ఉంటాయి. రికార్డింగ్స్ చూసి మీరు జాన్ లైవ్ బ్యాచ్తో జాయిన్ అయిపోతుంది. జాన్ నుంచి లైవ్ మీకు కూడా వచ్చేస్తుంది. ఓకే, ఎందుకు అంటానంటే మీరు ఇప్పుడు కూడా జాయిన్ అవ్వచ్చు అని. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే జనవరి న్యూ ఇయర్ నుంచి ఒక రెజల్యూషన్ తీసుకోవాలి, బాగా నేర్చుకోవాలని. అలా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మీరు డిసెంబర్ ఇప్పుడు నేర్చుకుంటే జాన్ మంత్ స్టార్ట్ అయ్యి జాన్ 15-20 డేస్ లోపల మీకు కంప్లీట్ హెడ్జింగ్ మీద ఒక నాలెడ్జ్ వస్తుంది. సో జాన్లో ఎలాగ లైవ్ బ్యాచ్ మొదలవుతుంది కాబట్టి ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదన్నా జాన్ అయిపోయాక జాయిన్ అవుతుంటే ఫెబ్ 2 నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఏది జాయిన్ అవ్వాలన్నా రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఓపెన్ అయ్యాయి. అండ్ లిమిటెడ్ సీట్స్. నేను 10 మంది మ్యాక్సిమం 5 నుంచి 6-7 మందిని మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే అలా తక్కువ మందిని తీసుకుంటే ఏంటంటే బాగా కన్వీనియంట్గా ఉంటుంది, చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. అంటే నేను చెప్పే విధానం వాళ్ళకి అర్థమైంది. 10 మంది 30 మంది 40 మంది అనుకోండి, అది అంత అంటే బాగోదు. అంతమంది చెప్తే సో గుంపులో గోవింద అయిపోద్ది. సో ఎంత తక్కువ మంది ఉంటే వాళ్ళు అంత ఫ్రీగా అడుగుతారు డౌట్స్. సో తక్కువే సీట్స్ ఉంటాయి ఎప్పుడు, అంతే బ్యాచ్కి తక్కువే. సో మీరు ఎవరు నాకు జాయిన్ అవ్వాలన్నా 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ పెడతాను. ఇదే మొత్తం డీటెయిల్స్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీజు అయితే 10K, విత్ ఆఫర్ 10K ఉంది. సో ఎవరు జాయిన్ అవ్వాలన్నా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ హెడ్జింగ్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బ్యాచ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు మొత్తం క్లాస్ అయిపోయాక, ఈ డిసెంబర్ మంత్ అయిపోతుంది కదా, హెడ్జింగ్ నేను ఏం చెప్పాను, ఎడిషనల్గా నేను వాళ్ళకి ఏమేమి గిఫ్ట్ అంటే ఎడిషనల్ బోనస్ ఏమి ఇచ్చాను అన్నది కూడా మీ వాళ్ళ నోట్తోనే అడిగిపిస్తాను, మీరు అప్పుడే వినండి. ఓకే, ఎడిషనల్గా అయితే స్వింగ్ ట్రేడింగ్ మొత్తం, నా స్వింగ్ ట్రేడింగ్ కోర్స్ మొత్తం ఫ్రీగా ఇచ్చాను. నా 20K ఇంట్రాడే స్ట్రాటజీ ఫ్రీగా ఇచ్చాను, ఇంక్లూడింగ్ కోడ్స్. ఏదైతే కోడ్లు నేను క్రియేట్ చేశానో స్ట్రాటజీ అంటే బై అండ్ సెల్ సిగ్నల్ కోడ్స్, ఆ కోడ్లు కూడా ఫ్రీగా ఇచ్చాను. ఓన్లీ హెడ్జింగ్ అంటే హెడ్జింగ్ స్ట్రాటజీస్ మాత్రం చెప్పి వదిలేదండి. కంప్లీట్ అంటే మీరు ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు. హెడ్జింగ్ మనం అసలు ఇప్పుడు అప్ సైడ్ డైరెక్షన్కి ఎలా, అసలు ఆ డైరెక్షన్ పట్టుకోవడం ఎలా, అప్ సైడ్కి వెళ్తుంది ఎలా, మీరు డౌన్ సైడ్ పడితే మార్కెట్ డౌన్ సైడ్ ఉంటుంది ఎలా, ఒక సైడ్ వేస్ మార్కెట్ అంటే ఈ సైడ్ వేస్ మనం ఎలా పట్టుకోవాలి, అసలు సైడ్ వేస్ మార్కెట్ అని ఎలా తెలుస్తుంది, అక్కడ మనం యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, అప్ సైడ్ యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, డౌన్ సైడ్కి యూజ్ చేయాల్సిన స్ట్రాటజీ ఏంటి, ఎందుకు అప్ సైడ్ ఈ స్ట్రాటజీ యూజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నార్మల్గా హెడ్జింగ్ క్లాసెస్ అంటే ఎలా ఉంటుంది తెలుసండి, ఓన్లీ స్ట్రాటజీ చెప్పేస్తారు, ఇలా కాల్ బై చేయాలి, పుట్ బై చేయాలని. బట్ అది ఎప్పుడు యూస్ చేస్తారు అప్ సైడ్ డైరెక్షన్కి. చాలామంది వరకు నేను చూసిన దాంట్లో చాలామంది వరకు హెడ్జింగ్ క్లాసెస్ అంటే ఇగో ఇది మీ అప్ సైడ్, ఇది అప్ సైడ్కి మార్కెట్ వెళ్తుంది అనిపిస్తే మీరు ఈ స్ట్రాటజీ యూస్ చేయండి అని చెప్తారు. బట్ అప్ సైడ్కి వెళ్తుంది అని మనకు ఎలా తెలుస్తుంది, అది నేను ఇక్కడ నేర్పించేది. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా, సో మొత్తం మీకు అర్థమైంది కదా. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు వీడియోస్ చూస్తుండే ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. టేక్ కేర్.